వదిలేసుకోవాలి. వదిలేసుకొని ఇది ఇక్కడ క్రాస్ తీసిన కాడి నుంచి ఇలా కొలవాలి. 12.5 ఉంది, దాంట్లో 2 తీసేయాలి. 2 తీసేస్తే 10.5 లెంత్ తీసుకోవాలి. లెంత్ ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు వదలాలి. ఖర్చు వదిలేసిన తర్వాత మళ్ళీ 2.5 ఇక్కడ మార్క్ వేసుకోవాలి. మళ్ళీ కింద 2.5 మార్క్ వేసుకొని అక్కడ 2 తీసుకోవాలి. మళ్ళీ లాస్ట్గుని 2 తీసుకోవాలి. తీసుకున్నాక ఈ 2.5కు ప్లస్ ఇక్కడ 2 మార్క్ వేసాం కదా, మళ్ళీ దీన్ని ఇక్కడ అలా మళ్ళీ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకొని దీన్ని కలుపుకోవాలి. కటింగ్ చేసే విధానం మటుకు ఇది చేయాలి, కింది చేయకూడదు. ఇవి 2 పీసులు, లైనింగ్ 2 పీసులు, ఇంకా క్యాన్వాస్ కానీ ప్యాంట్ క్లాత్ కానీ 2 పీసులు, 3 పీసులు వస్తాయి. ప్లెయిన్ దానికైతే ఇది ఒక క్లాత్ ఉంటే 2 వస్తాయి, లేదనుకుంటే ఇది ఒకటే వస్తాయి. ఇవి 2 పీసులు వస్తే ఇంకా 2 పీసులు ఏరే క్లాత్ వేసుకోవచ్చు. అది ఇది కట్ చేయాలి అంటే అది క్రాస్ పెట్టి ఇప్పుడు ఇలా అటాచ్ వచ్చినప్పుడు కటింగ్ చేసుకోవాలి. 2 అయితే ఇప్పుడు ఉక్సులు పట్టి ఇది ఉంది కదా, దీనికి ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టి ఈ లెంత్ తీసుకోవాలి. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి కట్ చేసుకునేదానికి ఇందో ఇలా పెడితే 11.5 వచ్చింది కదా. 11.5 వచ్చినప్పుడు మనము ఉక్సులు పట్టికి 1.5 ఇంచులే కావాలి. సింగిల్ పీస్ విధంగా 1.5 ఇలా వెడల్పు, 1.5 ఇట్లా వెడల్పుతో మార్క్ వేసుకోవాలి. ఇలా లెంత్లో 11.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ స్కేల్తో వేసుకొని ఇది కట్ చేసుకోవాలి. మళ్ళీ 2 ఇంచ్ హుక్స్ పట్టి అది హుక్స్ పట్టి 2.5 కాజా పట్టి 2.5 వెడల్పు పొడవు మళ్ళీ దీని అంతే. ఇది ఎంత పొడవు? 12.5 2.5 ఉండాలి. ఇది లెంత్ 11.5. ఇది పెట్టాం కదా, క్రాస్ పెట్టి పెట్టినాక లెంత్ తీసుకోవాలి. ఓకే, 2 కలిపి. ఇది కాజా పట్టి, ఇదేమో ఉక్సులు పట్టి చిన్నది, ఇదేమో కాజా పట్టి. ఇది 2, అది 2.5. ఇది 1.5, 1.5, అది 2.5. ఇంకా మనము మెడపీస్ తీసుకోవాలంటే ఫస్ట్ మోట్న ఇట్లా పెట్టుకొని అలా కటింగ్ చేసి పక్కన పెట్టి ఇలా ఒక 1 ఇంచ్ మైన పీసులన్నీ కట్ చేసుకోవాలి. ఒక 5-6 పీసులు కట్ చేసుకుంటే మన జాకెట్కి సరిపోతుంది. అంటే క్రాస్గా క్రాస్ ఇంక ఇవి ఈ క్రాస్ ఇలా పెట్టి ఇక్కడ కుట్టేసుకోవాలి. అవి